ముందు హరికృష్ణ గారు మీ 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 ఆనందాన్ని వ్యక్తపరిచే మంచి టైం ఇది అండ్ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు చెప్తూ మీరు చెప్పే మాట. ఫస్ట్ డిప్యూటీ సీఎం ప్లస్ పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. దీనికోసం బ్యాక్ ఎండ్లో కష్టపడిన ప్రతి జన సైనికుడికి, ప్రతి కూటమి కార్యకర్త అనుకోండి, ఫ్యాన్స్ అనుకోండి, అందరికీ శుభాభినందనలు. ఎవరైతే మాలాగా సెలవులు పెట్టిపోయి మీ కాన్స్టిట్యున్సీలో మీరు కూటమి కోసం పనిచేశారో అందరికీ ధన్యవాదాలు. ఈసారి యాక్చువల్గా జనము ఎప్పుడు కోపంతోనూ కసితో వేసేవాళ్ళండి, ఈసారి మాత్రం భయంతో వేసారండి. సో మీలాగే మేము మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ వచ్చాం, పోయినప్పుడల్లా ఈ రోడ్లు వేరే ఇంకా లోకల్ ఇష్యూస్తో చాలా ఇబ్బంది పడ్డాము. సో ఈసారి ఆ భయంతోనే వేశారు. సో వీళ్ళు ఆ భయాన్ని ఇప్పుడున్న గవర్నమెంటు నెక్స్ట్ కమింగ్ 5 yearsలో లేకుండా చేసుకొని చేస్తారని ఆశిస్తున్నాము. ప్లస్ అంటే కూటమిలో ఉన్న అందరి మధ్య బాడీ లాంగ్వేజ్ చాలా బాగుందండి. మనసులో ఒక మాట, బయటకు ఒకటి, ఫిజికల్గా ఏం లేదండి. బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమైంది, పాజిటివిటీ ఉంది. ప్లస్ పవన్ కళ్యాణ్ అనే వైబ్స్ ఇంకా పెరిగినాయండి. ఆ సనాతన ధర్మాన్ని వాళ్ళ అన్న గారికి పాదాభివందనం చేయటం కానీ, వాళ్ళ తల్లి గారికి, వాళ్ళ వదిన గారికి, నెక్స్ట్ మోడీ గారితో మోడీ గారు చిరంజీవి గారితో చేసిన దీనికి. సో ఇవన్నీ అండి పాజిటివ్ థింగ్స్. అండ్ అసలు యాక్చువల్గా నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇరిగేషన్ మినిస్ట్రీ తీసుకుంటారని, పోలవరం కంప్లీట్ చేస్తారని. ఎందుకంటే పోలవరాన్ని ఇష్యూని రేజ్ చేసింది చిరంజీవి గారండి ప్రజారాజ్యం ఉన్నప్పుడు. ఆయన కళ్ళ స్వప్నం అది. ఈవెన్ మనకి దాన్ని స్పెషల్ స్టేటస్ ఎమ్మటి మనకి బిల్ కూడా పెట్టింది పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయడానికి కారణము చిరంజీవి గారు. దీన్ని అప్పుడు చాలామంది తిట్టారు కూడా, ఇది కాంగ్రెస్ ఎంపీలే, ఇట్లా చేయటం వల్ల మీరు రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ హవెవర్ ఇట్స్ పుట్ ఆన్ ద బిల్ ఇట్ సెల్ఫ్. సో నెక్స్ట్ 1.25 లక్ష కారణాల వల్ల అది లేట్ అవుతూ వచ్చింది. ఇరిగేషన్ మినిస్ట్రీ అది కంప్లీట్ చేస్తే తరతరాలు గుర్తుండేవాళ్ళండి పవన్ కళ్యాణ్ గారు. హవెవర్ గ్రామీణాభివృద్ధి వచ్చింది ఇప్పుడు, ప్లస్ పంచాయతీరాజ్ వచ్చింది, అటవీ శాఖ, ఆయనకి ఇష్టమైన అటవీ శాఖ, పర్యావరణం వచ్చింది, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ వచ్చింది. సో ఇక్కడ తను ప్రూవ్ చేసుకోగలరు. బట్ నీటిపారుదల తీసుకుంటే పవన్ కళ్యాణ్ తరతరాలకి గుర్తుండేవారు. సో ఆల్ ద బెస్ట్ టు ద కూటమి టీం. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన శాఖలకే ఆయన కన్ఫైన్ అవుతారని లేదు కదా, ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకుంటారు మిగిలిన అన్నిటికీ. అండ్ ఇక్కడ అంటే మీ ఇద్దరిది మాట్లాడతాను, ఎందుకంటే ముఖ్యంగా నారా లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్కి మధ్య పడద్దు, నడవదు, భవిష్యత్తులో ఆధిపత్య పోరు ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకున్నారు కదా. అలా ఉండదు, మీరు చేసిన దానికి మేము ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉంటాము అని చెప్పడానికి ఒక సంకేతం ఇచ్చేశారు నారా లోకేష్. మీ నోటీస్కి వచ్చి ఉంటుంది అది. పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డారు, చూసే ఉంటారు మీరు. అంటే ఎటువంటి సంకేతం